విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రి గుట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. వరద ముంపు ప్రాంతాల్లో ఇద్దరు మంత్రులు పర్యటిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు జక్కంపూడి కాలనీలో విద్యుత్ శాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇద్దరు పర్యటించారు. అసలు లోపల విద్యుత్ పునరుద్ధరణ ఎట్లా ఉంది, అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఏ విధంగా సహాయ సహకారాలు అందుతున్నాయో పూర్తిగా అక్కడ అధికారుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడతారు. చెప్పండి సార్, జక్కంపూడి కాలనీలో పర్యటించారు కదా, వాళ్ళు ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది? మెయిన్ విద్యుత్ ఇవ్వాలనే దానికోసం ఇవాళ సాయంత్రం కల్లా రెక్టిఫై చేయాలనే ఉద్దేశం కోసం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. దాదాపు నాకు తెలిసి సిటీ మొత్తం కానీ సిటీ అవుట్స్కట్స్లో కూడా 3 లక్షల కనెక్షన్ల పైన ఇవ్వటం జరిగిపోయింది. ఇంకా అక్కడక్కడ 95% పైన అయిపోయింది. 95 కాదు, 98% అయిపోయింది. ఇంకా ఒక 2-3% అయిపోయింది అనమాట. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. సబ్స్టేషన్ కూడా మీకు తెలిసింది కాదు, దాదాపు 4-5 అడుగుల లోపల నీళ్ళలో ఉంది. ఇవాళే కొద్దిగా డ్రైన్ అవుట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా విద్యుత్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ఇవ్వాలనేదే విద్యుత్ శాఖ లక్ష్యం అనమాట. అందుకని చెప్పి ఎక్కడ కూడా ఆ రకమైన ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం సేఫ్టీ మెజర్స్ తీసుకొని జాగ్రత్త ఇవ్వడం కోసం కొద్దిగా లేట్ అవుతుంది. ఇవాళ నైట్కి మ్యాక్సిమం జక్కంపూడి కాలనీ కూడా ఇదే లాస్ట్. అన్ని తాటలు ఇచ్చుకుంటూ వచ్చేసాం. ఇక్కడే లాస్ట్. ఎందుకంటే ఇంకా కూడా 1.5 అడుగులు 2 అడుగులు వాటర్ డ్రైన్ అవుట్ అవ్వాల్సింది ఉంది, స్లోగా అవుతుంది. అది కూడా కంప్లీట్ చేయించేస్తాం ఇవాళ సాయంత్రం కల్లా. మొత్తం ఎంతమంది సిబ్బంది ఎన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది? దాదాపు నాకు తెలిసి ఎస్పీడీఎస్ఎల్, సిపిడిఎస్ఎల్ అంటే మన చిత్తూరు ఏరియా నుంచి కానీ ఇక్కడ వైజాగ్ ఏరియా నుంచి కానీ 1000 మంది పైన వచ్చారు. అందరూ పని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ నిన్న ఇవాళ అయితే ఇక్కడ 400 మంది పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రకాశం జిల్లాకు సంబంధించిన కానీ, కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, ఏఈలు కానీ, కింద లైన్మెన్లు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 400 మంది పనిచేస్తూ ఉన్నారు. రెక్టిఫై అవుతూ వస్తుంది. ఒక్కొక్క బ్లాక్ 36 ఇళ్ళు ఉంటాయి. అన్నీ కూడా కింద మీటర్ల దగ్గర నుంచి మొత్తం వాటర్లో మునిగిపోయింది. మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం అన్నింటిని కూడా డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కొత్తగా మీటర్లు పెట్టించి మళ్ళీ దానిమంతా కూడా మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ నైట్కి ఎట్టి పరిస్థితుల్లో జక్కంపూడి కాలనీలో కూడా 100% విద్యుత్ ఇవ్వాలనేదే ఈ ఉద్దేశం. అయితే ఇటు విద్యుత్ స్తంభాల మరమ్మత్తు కానీ, ఇటు విద్యుత్ ఒకవేళ మీటర్ మునిగిపోతే వాటిని రీప్లేస్ చేస్తున్నారా పూర్తిగా, లేకపోతే ఎట్లాగా వాటిని చేస్తారు? ప్రస్తుతం ఏంటంటే ప్రమాదం జరగకుండా మీటర్లో ఉన్న దాన్ని అన్నింటిని కూడా డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఇచ్చేసి పెట్టేసి ముందు పవర్ ఇచ్చేస్తున్నాం. మీరు చూసి ఉంటారు, మొన్న జనరేటర్ పెట్టి జనరేటర్ ద్వారా ఫస్ట్ రోజు లైట్లు ఇచ్చాం. మరీ చీకట్లో ఉంటాం, భయప్రాంతులకు గురవుతారని. తర్వాత మెయిన్ లైన్స్కి ఇచ్చాం. నిన్న వాళ్ళ నుంచి బిగిన్ చేసి మళ్ళీ ఇళ్ళకి ఇస్తున్నాం. అంటే ఒక్కో దాని తర్వాత ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుని ఇళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే మళ్ళీ తీసుకొని ఏమేమి చెడిపోయిందా ట్రాన్స్ఫారాలు మళ్ళీ కొత్తవి పెట్టాం. మీరు చూసి ఉంటారు, మొత్తం ట్రాన్స్ఫారాలు అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి పెడుతున్నాం. అట్లా ఏదైతే రిపేర్లు ఉన్నాయో అన్నీ కూడా తీసేసి మళ్ళీ ఇంకోసారి ప్రస్తుతం ఏంటంటే పవర్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి పవర్ ఇవ్వాలనే దాని మీద పనిచేస్తున్నాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమి దెబ్బతింది, ఏమేమి మళ్ళీ రెక్టిఫై చేయాలి, ఏమేమి పని చేయాలి, మళ్ళీ మీటర్లు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలని మళ్ళీ పనిచేసి మళ్ళీ ఇస్తాం. మొత్తం డివిజన్లలో పూర్తయ్యేసరికి మీకు ఎన్ని రోజులు పట్టే అవకాశం మీకు కనబడుతుంది ప్రస్తుతం? ఇవాళ నిన్నటి చెప్పే కదా, నిన్నటికే 95% అయిపోయింది. ఇవాళ ఎక్కడైతే వాటర్ ఉన్నాయో, మీరు పవర్ ల్యాక్ కాదు, మా ప్రాబ్లం అంతా పవర్ ఉంది. పవర్ వల్ల రెక్టిఫై చేసేటప్పుడు పవర్ ఇవ్వటం వల్ల ప్రమాదం జరగకూడదనే దానికోసం వాటర్ డీవాటరింగ్ చేసేసి ఒకటి రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాము. ఇంకొక 2-3% కనుక ఇచ్చేస్తే కనుక మొత్తం టోటల్గా ఇవాళ నైట్కి 10 అయినా 11 అయినా మా విద్యుత్ సిబ్బంది రేత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మీరే చూసి ఉంటారు. దాదాపు ఈ కాలనీ మొత్తం మీద దాదాపు 300-400 మంది పైన పనిచేస్తూ ఉన్నారు, స్తంభాల మీద వాటి మీద. ప్రమాదాలు జరగకుండా, ఏ ఒక్క మనిషి కూడా ప్రమాదాలు జరగకుండా ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలనేది ఈ శాఖ ఉద్దేశం. చెప్పండి సార్, ప్రస్తుతం అక్కడ మీరు లోపలికి వెళ్ళొచ్చారు, ఎలాగ ఉంది పరిస్థితి, వాళ్ళకి సహాయ సహకారాలు ఎలాగ అందుతున్నాయి? నిన్నటి మీద ఈరోజు చాలా నీళ్లు తగ్గాయండి. 1 అడుగు నుంచి 1.5 అడుగు నీళ్లు ఉన్నాయి. చాలా వరకు మంచినీళ్ళ డిమాండ్ ఎక్కువ, ట్యాంకర్స్. ఎందుకంటే వాళ్ళు స్నానాలకి, వంటకి అనే విధంగా ట్యాంకర్స్ ఉన్నారు. ఈరోజు మా వాళ్ళు 70 ట్యాంకర్లతోటి సప్లై చేసినట్టుంది. అది ఇంకా కావాల్సి వస్తుంది. శానిటేషన్ టీమ్స్ కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే నీళ్లు పోయినాయి, ఈ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కొంచెం వాసన కూడా వస్తుంది. అవన్నీ క్లీన్ చేయడానికి రేపటి నుంచి శానిటేషన్ కూడా పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకసారి అధికారుల దృష్టిలో మాట్లాడి తీసుకొని వస్తాను. ట్యాంకర్ సంఖ్య మాత్రం పెంచాలి. రెండోది, రేపు డ్రై రేషన్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి బ్లాకుకు వెళ్ళి రేషన్ షాపు ప్లస్ వాలంటీర్ మన
వాలంటీర్స్ అండ్ గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా బ్లాక్కి వెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నామండి. అదేవిధంగా ఈ నీళ్లు కూడా పూర్తిగా పోయిన తర్వాతనే కొంత శానిటేషన్ చేయాల్సి వస్తుంది. ఈ లోపు ఎక్కడైతే క్లీన్ అవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా మేము శానిటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే చాలామంది చివరి వరకు రావట్లేదు అనే ఫిర్యాదులు మాత్రం చాలా ఎక్కువగా ఈ రోజు కూడా వినపడుతూ ఉన్నాయి. మీరు పర్యటించినప్పుడు ఏం చెప్తూ ఉన్నారు, దానికి ఆ సమస్య పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? చివరి ప్రాంతాల్లో కూడా నీళ్ళ ట్యాంకర్లు రాలేదనేది ఎక్కువ మంది వచ్చారు. అందుకనే నేను ఇప్పుడే మాట్లాడుతాను. రేపు ట్యాంకర్ సంఖ్య పెంచి దాంతోపాటు మనం వీళ్ళని వాలంటీర్ని పోలీసులు అంటే నేను ఇప్పటివరకు చేస్తున్నాము. కానీ ఇంకొంచెం వాళ్ళు చెప్తుంది అంటే కొద్ది మందికి ఒక ట్యాంకర్ ఒక బ్లాక్ వచ్చినప్పుడు కొంతమంది పట్టుకోవడం కొంతమంది మిగిలిపోతున్నాయి. ఇంకా ట్యాంకర్స్ అక్కడికి ఒకే బ్లాక్కి మీరు ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతుంది ఒక ట్యాంకర్కి ఒక బ్లాక్కి 2-3 ట్రిప్పులు అడుగుతున్నారు. అవి అంటే ట్యాంకర్స్ వెళ్తున్నాయి కానీ సఫిషియంట్ ట్రిప్స్ పెంచాలంటున్నారు. దానికోసం నా నంబర్ ఆఫ్ ట్యాంకర్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ ప్రాంతం వల్ల సిటీ మొత్తంలో కూడా ఎక్కువగా ఎక్కడ నీళ్లు ఉన్నటువంటి మునక సబ్మర్జ్లో ఉన్నటువంటి ప్రాంతం. వీళ్ళు దాదాపు 8-9 రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. స్నానాలకు కూడా బాగా ఇబ్బంది పడతామన్న పరిస్థితి. నేను ఒకసారి సీఎం గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ట్యాంకర్ సంఖ్య పెంచి ఏర్పాట్లు తీసుకుంటాను. ఇది మొత్తం మంత్రులు చెబుతోంది. ప్రస్తుతం కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తూ ఉన్నారు. రేపటికల్లా పూర్తి స్థాయిలో విద్యుత్తు పునరుద్ధరణ చేయడంతో పాటు జక్కంపూడి కాలనీలో నీళ్లు పోతున్నందున వాళ్ళకి రేషన్ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, జక్కంపూడి కాలనీ నుంచి.